హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. గోంగూర విత్తనాలు ఎలా నాటుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. అలా తవ్వుకోవాలండి. ముందు మట్టిని లూజ్ చేసుకోవాలి. నేను గోంగూర షీట్స్ అలా వేస్తానండి. వేసి చక్కగా పైన ఒక లేయర్ మట్టి వేసుకొని చేయాలండి. గోంగూర నేను ఎక్కువగా పెంచుతూ ఉంటానండి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూర ఏ కర్రీలో వేసుకున్నా, ఏ పచ్చళ్ళు చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఇంకా విత్తనాలు వేసామండి. నీళ్ళు చల్లుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదండి ఆల్రెడీ ఫ్రిడ్జ్ బాక్స్లో వేసానండి గోంగూర. ఇది 15 రోజులైందండి ఇది వేసి. చక్కగా మనకి 3 వారాలు అయ్యేసరికి గోంగూర పంట చేతికొచ్చేస్తుందండి. చక్కగా చాలాసార్లు కోసుకోవచ్చండి. గోంగూర మన ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఎందుకంటే ఆర్గానిక్ పంట, పురుగుల మందులు, ఎరువులు వేయకుండా పెంచుతామండి. మాకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.